నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ఒక కువైటీ మహిళ భారతదేశాన్ని మొదటిసారి సందర్శించడం నా జీవితంలో మరుపురాని ప్రయాణం అని చెప్పేసి ఆమె వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం భారతీయ వంటకాలని చెప్పి ఆమె వెల్లడించింది. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మద్రాసుకు చెందిన చెన్నైకి చెందిన ఒక భారతీయ మహిళ వంటలు వండేదని చెప్పేసి ఆమె భారతీయ వంటకాలు బాగా చేసేది. ఆ యొక్క భారతీయ వంటకాలు తిని భారతదేశం పైన మక్కువ పెరిగి మేము గత ఆగస్టులో భారతదేశానికి వెళ్ళామని చెప్పి ఆమె వెల్లడించింది. వివరాల్లోకి వెళితే భారతీయ వంటకాలు అరేబియన్ గల్ఫ్ లో ప్రత్యేకించి కువైట్ లో చాలా మంది హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ బియ్యం ప్రధానమైన ఆహారం అని చెప్పేసి అలాగే కువైట్ విద్యా మంత్రిత్వ శాఖలో సీనియర్ స్టాటిస్టికల్ అనాలిసిస్ట్ మరియు డిపార్ట్మెంట్ మేనేజర్ అయిన వాదా ఆల్ద్ ఫిరీ గారికి భారతీయ ఆహారం పట్ల ఉన్న ప్రేమ భారతదేశం యొక్క సహజ సౌందర్యాన్ని సందర్శించడానికి మరియు ఆస్వాదించడానికి మరొక కారణమని చెప్పి ఆమె వెల్లడించింది. మా ఇంట్లో వంట చేసేది మద్రాసుకు చెందిన చెన్నైకి చెందిన ఒక భారతీయ మహిళని చెప్పేసి ఆమె భారతీయ వంటకాలలో నైపుణ్యం కలిగి ఉంది. అలాగే ఆమె పూరి మరియు నాన్ వెజ్ నుంచి చపాతీ వరకు ప్రతిదీ సిద్ధం చేసేది. దానిని మేము బరాటా అని పిలిచామని చెప్పేసి మేము పాఠశాలలకు బయలుదేరే ముందు ఫ్రై చేయడానికి సిద్ధంగా ఉన్న సమోసాలతో మా ఉదయం ప్రత్యేకంగా ఉండేదని చెప్పేసి కువైట్ లో భారతీయ రెస్టారెంట్లు బాగా ప్రాచుర్యం పొందడంతో చాలా మంది కువైటీల మాదిరిగానే నేను కూడా భారతీయ వంటకాలను ఇష్టపడడం ప్రారంభించానని చెప్పేసి 2024వ సంవత్సరంలో భారతదేశం నుంచి నేరుగా భారతీయ రుచులను అనుభవించే అవకాశం ఆమెకు లభించింది. స్నేహితుల బృందంతో ఆగస్టులో భారతదేశానికి తన మొదటి పర్యటనను ప్రారంభించింది. వారి ప్రయాణం భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లింది. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన అనుభవాలను అందించాయని చెప్పేసి కాశ్మీర్ లో ఆమె కువైట్ లో తెలిసిన దానికంటే చాలా భిన్నమైన వంటకాన్ని కనుగొంది. నాకు అన్ని వంటకాల పేర్లు గుర్తులేదు, కానీ అవి ఎక్కువగా మాంసం ఆధారితమైనవని చెప్పేసి వివిధ మార్గాలలో వండుతారు. సువాసన గల కాశ్మీరీ బియ్యంతో వడ్డిస్తారని చెప్పి ఆమె చెప్పింది. డిసెంబర్ లో మరోసారి నేను దక్షిణ భారతదేశానికి వెళ్లానని చెప్పి అందమైన వాతావరణం దక్షిణ భారతదేశంలో కేరళకు నేను వెళ్లానని చెప్పేసి అక్కడ నా ప్రయాణం ఆనందకరంగా మారిందని చెప్పి ఆమె వెల్లడించింది. విలక్షణమైన కేరళ వంటకాలైన దోశ వంటి దక్షిణ భారతదేశ రుచికరమైన వంటకాలను నేను తిన్నానని చెప్పేసి అతి త్వరలో నేను మళ్ళీ నా యొక్క స్నేహితులతో కలిసి భారతదేశాన్ని సందర్శిస్తానని చెప్పి భారతదేశం నాకు ఇష్టమైన దేశం అని చెప్పి ఆమె వెల్లడించింది. భారతదేశంలో ప్రకృతి కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ, అక్కడ ఉన్న వంటకాలు కానీ, అలాగే అక్కడ ఉన్న స్నేహపూరిత బంధాలు కానీ, అలాగే అక్కడ విభిన్నమైన మతాలు ఉన్నా సరే భారతీయులంతా కలిసిమెలిసి ఉంటూ ఉన్నారని చెప్పి ఆమె వెల్లడించింది. అలాగే ఆమెకు ఎక్కువగా భారతదేశంలో ఇష్టమైన మరొక పానీయం ఏదంటే కానీ మసాలా టీ నాకు ఎక్కువ ఇష్టమని చెప్పి ఆమె వెల్లడించింది. అలాగే నేను దక్షిణ భారతదేశంలో మైసూర్ మరియు బెంగుళూరు అలాగే ఇతర ప్రదేశాలకు వెళ్లారని చెప్పేసి గులాబ్ జామున్ మరియు అనేక భారతీయ వంటకాలను రుచి చేశాను. భారతదేశం నుంచి బయలుదేరి వెళ్లే ముందు భారతీయ స్వీటు లడ్డూని కూడా నేను ఇంటికి తీసుకువచ్చానని చెప్పేసి భారతదేశంలోని 2 వేరువేరు ప్రాంతాలకు భారతదేశాన్ని మరింత అన్వేషించడానికి ఇప్పటికీ మరొక అవకాశం కోసం నేను ప్లాన్ చేస్తూ ఉన్నానని చెప్పేసి ఢిల్లీ, ముంబై లేదా పంజాబ్ లకు వెళ్లాలని చెప్పి ఆమె అయితే ఉత్సాహంగా చెప్పింది. తన వృత్తిలో 30 సంవత్సరాలు గడిపిన తర్వాత ఆల్దా ఫిరీకి గారికి విస్తృతంగా ప్రయాణించే అవకాశం వచ్చింది. ప్రయాణం నాకు అమూల్యమైన అనుభవాలను ఇచ్చిందని చెప్పేసి భారతదేశం యొక్క ప్రయాణం నా జీవితంలో మరుపురాని ప్రయాణాలలో ఒకటని చెప్పి ఆమె వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ భారతదేశానికి వెళ్ళింది. ఒకవేళ ఆమె గాని మన 2 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వస్తే కానీ అవి కూడా చూడాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. ఒక కువైటీ మహిళ భారతదేశానికి వచ్చి భారతదేశం గురించి అత్యద్భుతంగా చెబుతూ ప్రపంచానికి భారతీయ గొప్పదనాన్ని చాటి చెబుతూ ఉన్న ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.